విక్కీ తన రూమ్‌లో ఆఫీస్‌కి రెడీ అవుతూ ఉంటాడు. ఇంతలో చైత్ర అక్కడికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే టై కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది చూసిన చైత్ర అయితే నేను కడతాను అని చెప్పేసి అయితే టై కడుతూ ఉంటుంది. అది చూసిన పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే ఏంటి పద్మావతి అలా వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఇప్పుడు ఈ సీన్ చూసాను కదా! నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే "నువ్వు అపార్థం చేసుకుంటున్నావు పద్మావతి. నన్ను కొంచెం అర్థం చేసుకొని మాట్లాడు పద్మావతి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఇంతకుముందు ఏం జరిగిందో నాకు చెప్పలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న సీనులు బట్టి చూస్తుంటే మీ ఇద్దరి మధ్యన చాలా ఎక్కువ ప్రేమే ఉంది. నేను ఇక్కడ ఉండలేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి అని చెప్పేసి ఎంత పిలిచినా సరే పద్మావతి వెనక్కి రాకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చైత్ర అయితే "సారీ విక్కీ, నువ్వు టై కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే అది నేను చూడలేక నా కాలేజ్ డేస్ గుర్తు వచ్చి నీకు ఆ టై కట్టాను. అంతేగాని పద్మావతి ఇలా ఫీల్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడే వెళ్ళి పద్మావతికి సారీ కూడా చెప్తాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే "అదేమీ అవసరం లేదు. వద్దు చైత్ర, నువ్వేమీ ఇప్పుడు పద్మావతి దగ్గరికి వెళ్ళనవసరం లేదు. పద్మావతి ఇప్పుడు అర్థం చేసుకునే పరిస్థితుల్లో కూడా లేదు. తర్వాత తనే నెమ్మదిగా అర్థం చేసుకొని నన్ను అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకైతే ఉంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చైత్ర అయితే కోపంగా విక్కీని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం "అవును, పద్మావతి చాలా మంచిది. నాకు తెలుసు. కొన్ని రోజుల్లోనే మళ్ళీ నన్ను అర్థం చేసుకొని నా దగ్గరికి వస్తుందన్న నమ్మకం అయితే నాకు ఉంది" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.